2018 నుంచి 2023 వరకు ఒకసారి 489 కోట్లు అది దువ్వానంటారా ఇంకా దాన్ని అదేవిధంగా ఎన్నికలకు ముందు 1000 కోట్లు ఇచ్చి ఈరోజు రైతుల వడ్డీలు కూడా సరిగా కట్టలేని మీరు అసలు సంగతి దేవుడేరు. మీరు ఇచ్చిన రుణమాఫీ వడ్డీలు కూడా కాని పరిస్థితి మీ ప్రభుత్వ హయాంలో 10 ఏళ్ల రైతులకు వ్యతిరేకంగా ఉన్నటువంటి సందర్భం అయితే ఈ సర్కార్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మహబూబ్ నగర్లో రైతు పండుగ 3 రోజులు ఘనంగా తుమ్మల నాగేశ్వర గారి వ్యవసాయ శాఖ మార్చులు అధ్యక్షతన జరిగినటువంటిది విజయవంతం కాబట్టి సమావేశం అయ్యేంత వరకు ఒక్క రైతు సమావేశం నుంచి హర్షాతిరేకాలు ఇస్తుంటే చూసి తట్టుకోలేక ఈరోజు హరీష్ రావు గారు చేస్తున్నటువంటి వారి కళ్ళల్లో నిప్పులు పోసుకొని మాట్లాడుతున్న మాటలు తప్ప మరోటి కాదన్నమాట ఈ సందర్భంగా చెబుతూ మా ప్రభుత్వము ఏడాది కాకముందే 22,000 కోట్ల రూపాయలు 25 లక్షల మంది రైతుల ఖాతాలోకి జమ చేసి రైతులు రుణవిముక్తం చేసినటువంటిది ఈరోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సర్కార్ అయితే ఆయన ఏదో లెక్క చెప్తున్నాడు. మేము రైతు రుణమాఫీ రైతు బంధు ఇతరత్ర అన్నీ కలిపి 10 ఏళ్లలో 80,000 కోట్లు వేసినాం, మీరు 20,000 కోట్లు వేసినారు ఏ మూల సరిపోతాయండి. అరే 10 ఏళ్లలో మీరు 80,000 వేస్తే 10 మాసాలు మేము 22,000 కోట్లు రైతుల ఖాతాలోకి వేసినాం. ఈ సంవత్సరంలో ఇంచుమించు 54,000 కోట్లు రైతు ప్రయోజనాల కోసం పెట్టుబడి పెట్టినటువంటి సందర్భం అది రైతు పండుగ. 20 లక్షల కోట్ల బడ్జెట్ ఇంచుమించు మీ 10 సంవత్సరాల కాలంలో అయితే మీరు పెట్టింది మీ లెక్క ప్రకారం 80,000 కోట్లు అయితే ఈరోజు మేము 10 మాసాల్లో ఒక సంవత్సరంలో ఒకటే బడ్జెట్లో 2 లక్షల పైచిలు కోట్ల బడ్జెట్లోనే 22,000 కోట్లు 25 లక్షల మంది రైతుల ఖాతాలు బదిలీ చేసినాం. ఇంక ఇతర పంటల బీమా కానీ రైతు బంధు కానీ ధాన్యం కొనుగోలు కేంద్రాలకు సంబంధించినటువంటి కానీ అకాల వర్షాలు నష్టపోయినటువంటి వారికి కానీ ఇచ్చిన మొత్తం డబ్బు ఈ ఏడాదిలో 54,000 కోట్లు. అబద్ధాలాడే హరీష్ రావు గారికి ఈ లెక్కలు ఒకసారి సరిచూసుకోమని చెప్తుంది.